నమస్తే, నేను మధు. అమరావతికి అన్ని మంచి శకునాలు రాబోతున్నాయా? ఎందుకంటే ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా అమరావతిలో ఇక రిపబ్లిక్ డే పరేడ్ ని నిర్వహించబోతున్నారు. అది కూడా ఎంతో ఘనంగా. ఇదే సందర్భంగా ఢిల్లీలో దీని ఆమోద ముద్ర కూడా లభించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇటువంటి మంచి శకునాల గురించి రోజు మనం చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, చూస్తుంటే అమరావతికి ఇక అన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోయి ముందుకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి కొన్ని సూచనలు అయితే వస్తున్నాయి. ఇక ఆమోద ముద్ర కూడా లభించబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ శకునాలు అన్ని కూడా నిజమే అంటారా? పరిణామాలు పరిస్థితులు కనుక చూస్తుంటే అమరావతి అన్స్టాపబుల్, ఎవ్వరూ ఆపేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా ఉండదు అనేది మాత్రం చెప్పొచ్చు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు అనేది అర్థమవుతుంది. అందుకే ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తుంది. ఇవే కాకుండా అనేక బ్యాంకులు అమరావతి నిర్మాణం కోసం, అమరావతిలో డెవలప్మెంట్ కార్యక్రమాలకి లోన్లు ఇవ్వడానికి పోటీపడి ముందుకు వస్తున్నాయి సంస్థలు. దీనికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు దానికి వేసినటువంటి పునాది, పునర్నిర్మాణ పునాది చాలా స్ట్రాంగ్ వేశారు. ఎందుకంటే ఫస్ట్లో వేసిన దానికి బూమరాంగ్ అయింది. అందుకే ఆ తప్పు మరోసారి జరగకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా పగడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు రిపబ్లిక్ డే పీరియడ్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రిపబ్లిక్ డే పీరియడ్ అమరావతిలో జరగలేదు. రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి 2016 నుంచి చెప్తున్నారు. 14లో రాష్ట్రం ఏర్పడింది, 16లో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ రోజు నుంచి అమరావతి రాజధాని రాష్ట్రానికి అని చెప్పేసి అనుకున్నారు. దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారు. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అప్పుడు వచ్చారు, స్టాలిన్ వచ్చారు, తమిళనాడు ముఖ్యమంత్రి. ఇలా అంగరంగ వైభవంగా దానికి శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత నుంచి అనేక రకాలుగా అడ్డంకులు రావడం మొదలుపెట్టాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అసలు అమరావతి రాజధానే కాదు అనే స్థాయికి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పేసి 5 సంవత్సరాలు గడిపేశారు. ఇప్పుడు అమరావతి రాజధాని పునర్నిర్మాణం శంకుస్థాపన జరిగిన తర్వాత మళ్ళీ పూర్వవైభవం దిశగా అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే అదే సమయంలో అమరావతి రాజధాని కరెక్ట్ కాదు అనే ఒక స్లోగన్ జగన్మోహన్ రెడ్డి గారు వినిపించడం, అసలు 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళకపోవడం, ఇవన్నీ చాలా సందేహాలని రేకెత్తించాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఇన్ కేస్ వస్తే, కూటమి ప్రభుత్వం కనుక ఒకవేళ రాకపోతే అమరావతి పరిస్థితి ఏంది? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేటువంటి సందేహం, అలాంటి చర్చ మొదలైంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామంటేనే మీరు ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళని నేను వచ్చిన తర్వాత 2 నెలల్లో జైల్లో పెడతానని చెప్తే వాళ్ళు టెండర్లు వేయడానికి కూడా రాలేదు. మరి ఇప్పుడు అమరావతి నిర్మాణం కూడా ఆగిపోతుందేమో అనేటువంటి ఒక భయం చాలా మందిలో ఏర్పడింది. అందుకే అలాంటి వాటికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అమరావతికి గెజిట్ ఇప్పడానికి, రాజముద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వేయడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని ఏర్పాట్లు చేసి ఈ బడ్జెట్ సమావేశాలను, పార్లమెంట్ సెషన్స్ ఒక 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతికి సంబంధించినటువంటి రాజధాని బిల్లుని పాస్ చేయడానికి అటు ఎగువ సభలో ఇటు దిగువ సభలో పాస్ చేసి రాజముద్ర వేయడానికి ఏర్పాటు చేశారు. వన్స్ రాజముద్ర పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, లేకపోతే ఎవరు వచ్చినా కానీ ఇంకా మార్చలేరు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మార్చాలన్నా మార్చలేరు. ఇక అయిపోయింది రాజముద్ర. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనుకోరు అనుకోండి, ఆ మాట అసలు ఆలోచన రాదు కదా ఆయనకి. అమరావతి నిర్మాణమే ఆయన డ్రీమ్. సో కాబట్టి ఆయనకు ఆలోచన రాదు. సో ఆయన రాజముద్ర వేయిస్తారు. రాజముద్ర వేయించిన తర్వాత 1 ఇంచు కూడా అమరావతిని కదిలించలేరు, ఎవ్వరు కదిలించలేరు. ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏదంటే అమరావతి, అంతే. ఇక దాన్ని మార్చడానికి ఎవరు వల్ల కాదు. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటే చల్లదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగర్వంగా చెప్పుకోవచ్చు కదా సార్, అమరావతి రాజధాని అని. అంతే, అమరావతి రాజధాని నుంచి రాజముద్ర పడిన తర్వాత మీకు మొత్తం
ఈ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని అమరావతి అడ్రస్ తోటి నడుస్తాయి అఫీషియల్ గా. ఇప్పుడు సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది శాశ్వతంగా భూస్థాపితమైనట్టు. సో కాబట్టి అలా ఏదన్నా ఎవరన్నా అనుకుంటే అది నవ్వుతారు జనాలు. సో కాబట్టి రాజముద్ర పడడానికి సిద్ధంగా ఉంది, ఫైల్ కూడా సిద్ధమైంది, ఢిల్లీ నుంచి వస్తున్నట్టు సమాచారం. సో కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత అమరావతి అనేది అఫీషియల్గా డిక్లేర్డ్. మరి ఈ విషయం అంతా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందంటారా? ఒకవేళ తెలిస్తే దీనికి ఏదో ఒకటి అడ్డంకి వేయకుండా ఉంటారంటారా? తెలియబట్టే తెలుసు కాబట్టే ఏదో ఒక రకంగా దీన్ని ఆపేయాలి అనేటువంటి ప్రయత్నం, చివరి ప్రయత్నం చేస్తున్నారు. చివరి అస్త్రం వదులుతున్నాడు. చివరి ప్రయత్నం చేస్తున్నారు. చివరి అస్త్రం కాదులే కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అస్త్రాలు ఏముండి 11 మందికి పరిమితం అయిన తర్వాత అస్త్రాలు ఏముండవు. ఇలా దింపుడు కళ్ళు ఆశ అంటారు. దింపుడు కళ్ళు ఆశ అంటారు. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత శ్మశానాలకు తీసుకెళ్తూ మధ్యలో ఒక చోట ఆపుతారు. ఒక చోట ఆపి కొద్దిగా నీళ్ళు అవి జల్లిస్తారు. అంటే మనిషి బతుకుతాడేమో అని, మళ్ళీ బతికే అవకాశాలు ఉన్నాయేమో, అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటి దింపుడు కళ్ళు ఆశ అంటారు దాన్ని. సో అలాంటి ప్రయత్నం తప్పితే మళ్ళీ ఆయన ఏదో ట్విస్ట్ చేస్తారు, అస్త్రాన్ని ప్రయోగిస్తారు, ఇలాంటి ఛాన్స్ పోయింది. కనీసం ఇప్పుడు రాజముద్ర పడేటువంటి సమయంలోనైనా సరే ఆయన అమరావతి రాజధాని మీద నెగిటివ్గా మాట్లాడకుండా ఉంటే గనక బాగుండేది. రాజముద్రకి బిల్లు తయారవుతుంది, ఆడ ఫైల్ అంతా రెడీ అయిపోయిందని తెలుసు కూడా ఆయనకి. ఇప్పుడు వాళ్ళ ఎంపీలకి బడ్జెట్ సమావేశాల్లో మీరు అమరావతిని వ్యతిరేకించడం లేదంటే అమరావతి సంబంధించినటువంటి పనుల్లో కుంభకోణం జరిగిందనో అవినీతి జరిగిందనో ఏదో రకంగా మీరు మాట్లాడండి అని చెప్పడం అనేది అది ఆయనకి రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ద్వేషం అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే అంతే, ద్వేషం అనుకోవాలి. లేదంటే ఒక రాష్ట్రానికి రాజధాని కొత్తగా ఏర్పడుతుంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని గురించి మీరు దేశంలో పార్లమెంట్లో దేశం మొత్తానికి తెలిసేలాగా మీరు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి మాట్లాడిస్తే కనుక అది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అది చివరికి అది ఎవరి పైన పడుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడుతుంది. ఆయన వ్యక్తిగతంగా ఏం పడదు, రాష్ట్రం మీద పడుతుంది. సో కాబట్టి ఆయన ఏదో చివరి ప్రయత్నాలు, చివరి ఆలోచనలు, రాజకీయంగా ఏదో ఆయనకి కలిసి వస్తుందని చెప్పి అనుకోని ఉండొచ్చు. ఎవరి ఈక్వేషన్ వాళ్ళకి తప్పేం లేదు. సో ఆయన ఏదో అనుకుంటున్నారు, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. అయితే అమరావతికి మంచి శకునాలు అంటే ఒకవైపు రాజముద్ర ఢిల్లీలో తయారవుతుంటే రెండో వైపు రిపబ్లిక్ డే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు గణతంత్ర దినోత్సవం జనవరి 26. సో రిపబ్లిక్ డే ఫస్ట్ టైం అమరావతిలో చేస్తున్నారు. అయితే దీని ప్రత్యేకత ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. ఫస్ట్ టైం జరగడంతో పాటు ఇన్ని సంవత్సరాలు, దాదాపు 11 సంవత్సరాలు అయిపోయింది కదా రాష్ట్రం విడిపోయి. ఈ 11 సంవత్సరాల్లో ఇప్పుడు రిపబ్లిక్ డే ఉత్సవాలు అమరావతిలో జరగలేదు. విజయవాడలోనూ, విశాఖపట్నంలోనూ, కర్నూలులో జరిగింది. ఫస్ట్ టైం జరుగుతుంది. ఈ ఫస్ట్ టైం జరుగుతున్నటువంటి ఈ గణతంత్ర ఉత్సవాల్లో ప్రత్యేకత ఏంటంటే రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపరేట్గా గుర్తించి వాళ్ళని సన్మానించబోతున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అనేక మంది జైలు పాలయ్యారు, అనేక మంది కేసులు పెట్టించుకొని నానా రకాలుగా హింసని అనుభవించారు. అందుకే అంత హింస పెట్టినప్పటికీ వాళ్ళు నిలబడి ఉద్యమించి నిరంతరాయంగా పోరాడబట్టి ఇవాళ మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అందుకే వాళ్ళని రాజధాని యోధులుగా గుర్తించి వాళ్ళని సన్మానించబోతున్నారు అక్కడికి. అలాగే రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ప్రాధాన్యత గుర్తించి శకటాలను కూడా తయారు చేసి అక్కడ ప్రదర్శించబోతున్నారు. అంగరంగ వైభవంగా అక్కడ జరగబోతున్న రాయపూడి ప్రాంతంలో రిపబ్లిక్ డే ఉత్సవాలను జరుగుతున్నాయి. ఇవన్నీ మంచి సిగ్నలే కదా. ఒకవైపు ఫైనాన్షియల్ సంస్థలు వచ్చి మేము రుణాలు ఇస్తాం, మీరు రాజధానికి కట్టండి అని చెప్పి అంటాం. ఇంకొక వైపు రాజముద్రకి ఢిల్లీలో ఫైల్ రెడీ కావటం, మరోవైపు రిపబ్లిక్ డే ఉత్సవాలు మొట్టమొదటిసారిగా అమరావతిలో జరగడం, ఇవన్నీ అమరావతి అజరామరం, అమరావతి అనేది శాశ్వతం అనే దానికి సంకేతాలని చెప్పవచ్చు. సో ఏదేమైనా సరే ఇప్పుడు అమరావతికి మాత్రం నిజంగానే మంచి శకునాలు రాబోతున్నట్టు తెలుస్తున్నాయి. అయితే ఇప్పుడు అమరావతి నిర్వహించబోయే ఈ యొక్క రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మాత్రం చరిత్రలోనే నిలిచిపోయేలా ఉన్నాయి. సో ఇదంతా కూడా సజావుగా సాగితే ఖచ్చితంగా అమరావతికి రాజముద్ర కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం ఆ రాజముద్ర పడే రోజు కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.